నమస్తే తెలుగు వన్ హెల్త్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. సో గత కొన్ని ఎపిసోడ్స్గా చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారిని మీరు అడగమన్న ప్రశ్నలే నేను అడుగుతున్నాను. సో అందులో భాగంగా ఈరోజు నేను తీసుకున్న ప్రశ్న సోరియాసిస్కి సంబంధించి ఎనిగంటి రామకృష్ణ గారు అడగమన్నారండి. సో ఆయన అడిగిన ఈ సమస్య చాలామందికి దీని గురించి పరిష్కారం తెలుసుకోవాలని ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎనిగంటి రామకృష్ణ గారు, మీరు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే రెస్పాండ్ అవుతూ ఉండండి. మీ అందరి సమస్యల్ని కామెంట్స్ రూపంలో మేము చదివి వాటిని పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు చెప్పే ప్రయత్నం చేస్తాము. సో వెంటనే డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, సోరియాసిస్ విన్నారు కదా, ఇది చాలా పెద్ద సమస్య, చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అనమాట. ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా సంవత్సరాల తరబడి వాడినా ఇది తగ్గదు. మొండి జబ్బు అనే చెప్పాలి ఒక రకంగా. ఈ రీజన్ ఏం చెప్తారంటే డాక్టర్స్, మీకు మెంటల్ ప్రెషరు ఇట్లా టెన్షన్స్ ఏమైనా ఉన్నా మందులు పనిచేయవు అని చెప్తూ ఉంటారు. జనాలు కూడా అలా అలవాటు పడిపోయి ఆ సమస్యని ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మీరు చెప్పిన టిప్స్ కాకరకాయ గుజ్జుతో పసుపు కలిపి పైపోతగా చెప్పారు. అది చాలామందికి ఉపయోగపడింది. అండ్ ఇంకొకటి జీలకర్ర తులసి ఆకు కాంబినేషన్లో ఇంటేక్ ఒకటి చెప్పారు. అది కూడా చాలామందికి ఉపయోగపడింది అని చెప్పి కామెంట్స్ ఇచ్చారు. మంచి వ్యూస్తో జనాలు ఆదరించారు. సో ఇప్పుడు సరికొత్త టిప్ ఏమైనా మా కోసం చెప్పండి. చెప్తానమ్మా. 4 పదార్థాలు అవసరం అమ్మా. ఓకే, ఇంకొక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు తులసి జీలకర్రతో వాడి చక్కటి ప్రయోజనం పొందారని కూడా చెప్పారు కదమ్మా. సో ఇది కూడా అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో కేవలం 4 పదార్థాలు. వాము ఒక 50 గ్రామ్స్ అమ్మా. ఓకే. ఓమము అని తెలుసు కదమ్మా. ఓమము, వామము, అజవాయను ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు. కాస్త వేయించేసేసి చూర్ణం చేసుకొని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఓకే. రెండవది కరక్కాయ పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. పసుపు, స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్ములు దంచేసుకొని తీసుకుంటే చాలా చాలా మంచిది. అదొక 50 గ్రామ్స్. బెల్లం 50 గ్రామ్స్ అమ్మా. ఓకే. సో ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రామ్స్ చొప్పున తీసేసుకొని మిక్సీలో వేసేసి బాగా మిక్సీ పట్టేసేయాలమ్మా. ఓకే. మెడిసిన్ రెడీ అయిపోయింది. సూక్ష్మంలో మోక్షం అమ్మా. దేనికది విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ 4 సపరేట్ పౌడర్ చేసేసుకొని అన్ని కలిపేసి మిక్సీలో వేసేస్తే సరిపోతుందమ్మా. ఓకే. మొత్తం కలిసిపోతుందమ్మా. ఒకవేళ వీలుండి అవకాశం ఉండి ఇబ్బంది లేకపోతే అనుకూలంగా అన్ని రకాలుగా ఉంటే అంత కలిసి దంచితే ముద్దలాగా అయిపోతుందమ్మా. అలా కాకపోతే జస్ట్ మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది. ఇలా వీలైతే అలాగా. సో మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా. సో 200 గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోయింది. సో ఈ 200 గ్రామ్స్ మెడిసిన్ ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. రోజు ఉదయం పూట ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట ఒకసారి, ఆఫ్టర్ ఫుడ్ ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్, ఒక 100 ml వాటర్ అమ్మా, లేకపోతే 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలుపుకొని ఒక ప్రమాణంగా తీసుకోవాలమ్మా. అట్లా రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుందమ్మా. సోరియాసిస్ వల్ల కలిగేటువంటి ఈ బాధ, సలుపు, దురదలు, అదేవిధంగా అసౌకర్యము, ఎరుపుదనం ఉండడము, స్కిన్ లేయర్ లా లేచిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. నలుగురిలో కలవలేరు, ఇబ్బంది పడతారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయమ్మా. ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు, ఒకవేళ షుగర్ ఉండి వాళ్ళకి సోరియాసిస్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే ఈ బెల్లం మినహాయించి మిగతా 3 పదార్థాలు కలిపి తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. మిగతా వాళ్ళు జనరల్గా ఈ 4 పదార్థాలు కలిపి తయారు చేసుకుని వాడుకోవచ్చు. అంత మేజర్ ఇబ్బంది. షుగర్ ఉన్న వాళ్ళు ఒకటి, బెల్లం అవాయిడ్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకే. సో ఈ మెడిసిన్ ఈ విధంగా తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నారమ్మా. ఎప్పటికప్పుడు. అంతేమ్మా. మంచి బెనిఫిట్స్ ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వస్తాయమ్మా. సూపర్. సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటమ్మా, ఈ సోరియాసిస్ అనేటువంటి ఈ ఒక చర్మ సమస్య ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి చెప్తుంటారు. రెండవది ఏంటంటే ఇట్స్ సైకోసమాటిక్ డిసీజ్ అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తుంటారమ్మా. అంటే మానసిక ఒత్తిడి ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఈ సమస్య మరీ పెరిగిపోతుంటుందమ్మా. నిజమే. అది ఒకటి. రెండోది ఏమిటంటే ఈ రోజు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి, లేకపోతే చాలా దీర్ఘకాలం నుంచి కూడా ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వచ్చేందుకు కారణాల గురించి వైద్య రంగం వివిధ రకాలైన పరిశోధనలు చేస్తుందమ్మా. కారణం స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి మనకి ఇంతవరకు ఆన్సర్ దొరకట్లేదమ్మా. అంటే కాజ్ ఈజ్ నాట్ నోన్, కాజ్ ఈజ్ అబ్స్క్యూర్, కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్, కాజ్ ఈజ్ స్టిల్ టు బి నోన్ అని చెప్తున్నారు. కానీ ఈ సోరియాసిస్ అనేది ఈ కారణంలో వస్తుంది అనేది విధమైనటువంటి ఆన్సర్ ఇంతవరకు కూడా మనకు రాలేదమ్మా. ఎగ్జాక్ట్ ఆన్సర్ దానికి ఎందుకు వస్తుందని తెలియట్లేదు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ ఉందమ్మా. ఏం జరుగుతుందంటే ఈ చర్మ కణాలు
సర్వసాధారణంగా దేహధర్మంలో భాగంగా విభజన ప్రక్రియకు లోనవుతుంటాయమ్మా. దేహం ఉందంటే, జీవం ఉందంటే చర్మంలో విభజన జరుగుతుంటుంది, చర్మ కణాలు. సో విభజన చెందడం సర్వసాధారణ ప్రక్రియ అయినప్పటికీ ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో విభజన విపరీతంగా జరుగుతుందమ్మా. సో విభజన ప్రక్రియలో భాగంగా కొత్త కణాలు తయారయ్యే కొద్దీ పాత కణాలంతా శరీరం విసర్జిస్తుంటుంది. సో విసర్జనలో భాగంగా చర్మం విసర్జించేటువంటి భాగంగా ఈ యొక్క పొట్టు పొరలు లేచిపోతుంటుందమ్మా. అందుకే ఆ భాగం అంతా ఎర్రగా ఉండడము, దురద ఉండడము, అసౌకర్యంగా ఉండడము, సలుపు ఉండడము, ఇన్కన్వీనియంట్ ఉండడము, చాలా డిస్కంఫర్ట్గా ఉంటుందమ్మా. సో ఇది యాక్చువల్గా ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు దీన్ని మీరు ఇంటేక్ తీసుకునేది చెప్పారు, పైన లేపనంగా ఇంకేదైనా కొత్త రెమెడీ చిట్కా మాకు చెప్తారా? ఉందమ్మా. దీనికి ఇంతకుముందు ఒక వీడియోలో ఈ తులసాకులు జీలకర్ర కలిపేసేసి కడుపులోకి వాడుకోమని చెప్పాను. దాన్నే కొబ్బరి నూనెలో కలిపేసి పైపుత మందు కూడా వాడుకోమని చెప్పానమ్మా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను చూడండి. తులసాకు బాగా ఒక గుప్పెడు తీసుకునేదమ్మా. ఒక్క కర్పూరం బిళ్ళ మెత్తగా నూరేసేయాలమ్మా. నూరేసేసి అది అప్లై చేసేయాలి. అప్లై చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసినప్పటికీ, తుడిచేసినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఆ సోరియాసిస్ వల్ల కలిగేటువంటి మంట, దురద, పోటు, సలుపు కూడా తగ్గిపోతాయమ్మా. సో ఇది ఎక్స్ట్రా ఇది వాడుకోవచ్చు. ఈ తులసి ఆకు పచ్చిదమ్మా, తులసి ఆకు అదేవిధంగా కర్పూరం. సో ఒక గుప్పెడు తులసి ఆకు అయితే ఒక కర్పూరం బిళ్ళ, ఆ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. చక్కగా నూరేసుకొని అది పైన లేపనంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. గోరింటాకు పేస్ట్ లాగా అయిపోతుంది. దాన్ని అప్లై చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేస్తే సరిపోతుంది. సరే సార్, ఇప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళు కొంతకాలంగా మందులు వాడుతూ ఉంటారు కదా, అది వాడుతూ కూడా మీరు చెప్పినటువంటి ఈ ఫార్ములాన్ని ఇంటేక్ తీసుకుంటూ పైన లేపనంగా చేసుకుంటూ అది కూడా రెండు కలిపి చేసుకోవచ్చమ్మా. దీనివల్ల చెప్తే కదమ్మా అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు వాడేటువంటి మందులకు తోడు ఇది కూడా వాడుకోవడం వల్ల ఏమంటే ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. ఈ సోరియాసిస్ తరచుగా తిరగబెడుతుంటుందమ్మా. సో అలాంటి సమస్య రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. ఇప్పుడు వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కరక్కాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఇవన్నీ కూడా ఆ జబ్బు త్వరగా తగ్గేందుకు, మళ్ళీ జబ్బు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయమ్మా. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సోరియాసిస్కి ఒక చక్కటి కొత్త చిట్కా ఆల్రెడీ సార్ చెప్పారు, మీరందరూ పాటించారు. ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళు దాన్ని పాటించి మంచి బెనిఫిట్స్ పొందుకున్నారు. సంతోషం, మీ ఆరోగ్యమే మాకు కూడా కావాల్సింది. సో అందుకే ఈ షోస్ అన్నీ. సో ఎనిగంటి రామకృష్ణ గారు, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. ఇలానే చేస్తూ ఉండండి. వచ్చిన వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు, ఇంకేదన్నా జనాలకి చెప్తే బాగుంటుంది అనిపించినా కూడా మాకు కామెంట్స్ పెట్టండి. మేము దాన్ని తీసుకొని అందరికి ఉపయోగపడేలాగా డిస్కస్ చేస్తాము, సొల్యూషన్స్ తెలుసుకుందాము. అందరం కలిసి మంచి హెల్త్ కోసం చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ద ఛానల్.